దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మేల్కొల్పు ప్రార్థనకు అందరికీ కూడా ఆహ్వానము తెలుపుచున్నాం. మన రక్షకుడును మన యొక్క ప్రాపకుడును అయినటువంటి నిత్య సియోను నివాసి అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా ఉదయకాల మేల్కొల్పు ప్రార్థన ఆహ్వానము తెలుపుచున్నాం. దైవికమైనటువంటి మాటలను బట్టి మీరు బలపరచబడాలని, మరింతగా రగిలింపబడాలని, మరింతగా వెలుగుతూ ఉండాలని, మరింతగా వెలుగును పంచేవారిగా ఉండాలనే ఉద్దేశంతో మరొక ఉదయముననే మరి ఈ జీవము గల దేవునికి వాక్యమును మీ ముందుకు తీసుకుని వచ్చి ఉన్నాం. ఈ వాక్యము ఒకరోజు అందించి ఒకరోజు అందించకపోతే మీలో వాక్యము చల్లారిపోతుంది, వాక్యపు వేడి తగ్గిపోతుంది, వాక్యపు యొక్క తీవ్రత తగ్గిపోతుంది. కాబట్టి ఆ అగ్ని చల్లారిపోతే అది దేనికి కూడా పనిచేయదు, నిష్ప్రయోజనం అయిపోద్ది. కాబట్టి రగులుతున్నటువంటి అగ్నిని ఇంకా రగులుస్తూనే ఉండాలి, కాలుతున్నటువంటి మంటను ఇంకా మండిస్తూనే ఉండాలి, వెలుగుతున్నటువంటి వెలుగును ఇంకా వెలిగిస్తూనే ఉండాలి, ఉజ్జీవముతో ఉన్నటువంటి ఆ ఉజ్జీవమును ఇంకా ఉజ్జీవములోనికి నడిపిస్తూ ఉండాలి. ఈ వాక్యమును బట్టి ఎవరైతే ఇంకా బలపరచబడుతున్నారో వారిని ఇంకా బలపరచటానికి ఈ మేల్కొల్పు ప్రార్థనను ప్రతి ఉదయమున మీ ముందుకు తీసుకుని వస్తున్నా. ఎందుకంటే ఒకరోజు వాక్యం విని మరొక రోజు వాక్యము వినకపోతే నీ యొక్క జీవపు స్థితి చప్పగా నడుస్తుంది. ఆ వేడి లేనటువంటి స్థితి ఏ విధమైనటువంటి ప్రయోజనాన్ని సమకూర్చదు. మన యొక్క డైలీ లైఫ్లో వాక్యం అనే దాన్ని మనం సరైన రీతిలో మనము స్వీకరించకపోతే, తగిన మోతాదులో దాన్ని స్వీకరించకపోతే బలహీనలం అయిపోతాం, ఆత్మీయ అంధత్వంలో కొట్టుమిట్టాడుతాం. ఈ బలహీనతను బట్టి, శక్తిహీనతను బట్టి అపవాది మనల్ని త్వరగా జయించటానికి మరి కాలు దువ్వి బలహీనులైన వారిని మరింతగా బలహీనపరిచి కృంగదీసే నాశనం వైపు నడిపించడానికి ఎప్పుడు కూడా విరోధి లేదా శత్రువు అపవాది ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. గల కారణం ఏమిటంటే బలహీనపరచబడడం. ఎందుకంటే వాక్యము అనుదినము నువ్వు వినకపోవడం వలన, అనుదినము వాక్యమును గ్రహించకపోవడం వల్ల, అనుదినము వాక్యమును భుజించకపోవడం వల్ల నీ ఆత్మీయ స్థితి బలహీనమైనటువంటి స్థితిగా మార్చబడుతుంది. ఒక దైవజనుడు ఎందుకని ప్రయాస కలిగి ఉంటాడంటే మీలో ఉన్నటువంటి వేడి ఎప్పుడునూ ఎన్నడనూ చల్లారిపోకూడదని. సామెతల గ్రంథము 26వ అధ్యాయం 20వ వచనములో రాయబడింది, కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును. కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును. అగ్ని వెలిగించబడింది, అది మంటగా మార్చబడింది, జ్వాలగా రగులుతోంది. జ్వాలగా రగులుతున్నటువంటి ఆ మంట, ఆ అగ్ని వెలుగునిస్తుంది, వేడినిస్తుంది, అనేకమైనటువంటి ప్రయోజనకరమైనటువంటి పనులను మరి జరిగించటానికి ఉపయోగపడుతుంది. ఈ అగ్ని ఎప్పుడూ కూడా వెలుగుతూనే ఉండాలి, ఈ ఆరిపోకుండా అది వెలుగుతూనే ఉండాలి, అది ఎప్పుడూ కూడా జ్వాలగా ప్రకాశిస్తూనే ఉండాలి. అలా ప్రకాశించాలి అంటే దానిని వెలిగించడానికి ఏదైతే కట్టెలను మనం వాడుతూ ఉన్నామో ఆ కట్టెలు ఎప్పుడూ కూడా ఆ మంటకి తగిలిస్తూ ఉండాలి. ఒక కట్టెల పొయ్య వాడిన వారికి ఇది తెలుస్తుంది, కట్టెల మంట గురించి తెలిసిన వారికి ఇది తెలుస్తుంది. గ్యాస్ స్టవ్లతో పనిచేసేటటువంటి ఈ కాలపు మనుషులకు బహుశా ఈ కట్టెల పొయ్యి గురించి తెలియకపోవచ్చు. ఆయనను నేను చెప్పే మాటలను బట్టి మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. ఈ పొయ్యలో లేదా ఈ మంటలో మరి కట్టెలను వాడుతూ ఉంటారు.
ఈ కట్టెలు వాడేటప్పుడు 4-5 కట్టెలను కలిపి ఒక మరి సమూహముగా దాన్ని వెలిగించి ఈ మంటను పుట్టిస్తారు. ఆ మంటను పుట్టించిన తర్వాత ఈ కట్టెలన్నీ కూడా ఏమవుతూ ఉంటాయంటే వెలుగుతూ ఉంటాయి. ఒకదానికి ఒకటి తగిలించబడి ఒకదానికి ఒకటి రాసుకుంటూ ఈ కట్టెలన్నీ కూడా ఒక యూనిటీగా వెలుగుతూ ఉంటాయి. ఇందులో ఏదైనా ఒక కట్టె ఆరిపోతుందనుకోండి, పక్కనే వెలుగుతున్నటువంటి కట్టె ఆరిపోతున్నటువంటి కట్టె యొక్క వెలుగును మళ్ళా వెలిగిస్తూ ఉంటుంది, రగిలిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఆ కట్టెలు ఎప్పుడూ కూడా వెలుగుతూనే ఉంటాయి, ఆరిపోయే స్థితి రాదు. ఎందుకంటే ఒకటి ఆరిపోయే పరిస్థితి వచ్చినా రెండవది ఆ వెలుగు లేదా అగ్ని కలిగి ఉంటుంది కాబట్టి దానిని వెలిగిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ వెలుగును బట్టి అది మళ్ళీ ఆరిపోయే స్థితిలో నుండి మళ్ళీ వెలిగించబడుతూ ఉంటుంది. గమనించండి, ఈ కట్టెలు అయిపోయే పరిస్థితి వస్తుంది. అంటే కట్టెలన్నీ కూడా కాల్చబడి మరి ఒక కట్టె పొడవు మీకు తెలుసు, ఆ కట్టె పొడవు అయిపోయేటప్పటికి మంట అయిపోతున్నటువంటి స్థితి, మంట ఆరిపోయే పరిస్థితి వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ కొత్త కట్టెలు తీసుకొచ్చి మళ్ళీ దానికి తగిలిస్తారు, ఆ మంటలో పెడతారు. అప్పుడేమవుతుందంటే ఆ ముందు పెట్టినటువంటి కట్టెల యొక్క మంట అంతా అయిపోయి ఆ కట్టె బూడిదిగా మార్చబడిన తర్వాత కూడా దానికి ముందుగానే ఈ కట్టెలను జోడించడం వలన ఈ కట్టెలు రగిలించబడి ఈ కట్టెలు మళ్ళా మండుతూ ఉంటాయి. దీని ద్వారా ఏమవుతుంటుందంటే ఈ మంట నిరంతరాయంగా వస్తుంది, ఈ మంట ఆరిపోకుండా వస్తుంది, ఈ మంట కంటిన్యూస్గా కొనసాగుతూ ఉంటుంది. ఈ వెలుగు ఏమాత్రము కూడా చీకటిగా మార్చబడదు, ఎందుకంటే ఇది ఒక ప్రాసెస్గా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ కట్టెలను మళ్ళా తగిలించడం వల్ల ఆ మంట ఆరిపోయినటువంటి స్థితిని కలిగి ఉంటుంది. ఈ వేడి ఆరిపోయినటువంటి వేడిని, ఈ వెలుగును ఆరిపోయినటువంటి వెలుగుగా ఆ అగ్ని కలిగి ఉంటుంది. ప్రియ సహోదరుడా, దాని ద్వారా ఎప్పుడూ కూడా ఆ జ్వాల రగులుతూనే ఉంటుంది, ఆ జ్వాల వెలుగును పంచుతూనే ఉంటుంది, ఆ జ్వాల ద్వారా అనేకమైనటువంటి ప్రయోజనాలు సమకూరుతూనే ఉంటాయి. దేవునికి వాక్యము మీకు ప్రతిరోజు అందించబడుతుంది, ఎందుకంటే మీరు అగ్నిలాగా మండాలని. ఈ కట్టె దేవునికి వాక్యమునకు సాదృశ్యము. అబ్రహాము కట్టెలు పట్టుకుని వెళ్ళాడట ఇస్సాకును బలివ్వడానికి. అంటే దేవునికి వాక్యమును అబ్రహాము పట్టుకుని వెళ్ళాడు. కట్టె దేవునికి వాక్యమునకు సాదృశ్యంగా కనబడుతుంది. ఈ కట్టె మండుతూ ఉన్నప్పుడు నువ్వు వెలిగించబడుతూ ఉంటావు, రగులుతూ ఉంటావు, జ్వాలగా మార్చబడుతూ ఉంటావు, వెలుగును అందించగలుగుతూ ఉంటావు, ప్రయోజనకరంగా నువ్వు మార్చబడుతూ ఉంటావు. ఒకవేళ ఈ వాక్యమును ఒక రోజు ఇచ్చి ఒక రోజున నేను వాక్యం అందించలేకపోతే, కొద్ది రోజుల వాక్యమునిచ్చి కొద్ది రోజుల వాక్యమును నేను వెలిగించకపోతే, ఈ వాక్యం అనేటువంటి కట్టె ప్రతిరోజున నేను వెలిగించకపోతే మీ మునుపటి స్థితి ఏమైపోద్దంటే, వెలిగింపబడినటువంటి మునుపటి స్థితి ఏమైపోద్దంటే ఆరిపోతూ ఉంటుంది. ఆ జ్వాల నిర్జీవమైపోతుంది, వెలుగు చీకటిగా మార్చబడుతూ ఉంటుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రయోజనకరమైన పరిస్థితి నిష్ప్రయోజనంగా మార్చబడుతూ ఉంటుంది. ఈ వాక్యమును అందుకనే సేవకులుగా భారము కలిగిన వారు ప్రతి ఉదయమున లేదా ప్రతిరోజున ఒక నిర్దిష్టమైనటువంటి సమయాల్లో వాక్యమును తీసుకురావడానికి ప్రయాసపడుతూ ఉంటారు. అంతేకాదు ఆదివారపు ఆరాధనలనే కాదు, వారాంతపు కార్యక్రమాలు, బైబిల్ స్టడీ అని, స్త్రీల కూటములని, సహోదరుల బ్రదర్స్ ఫెలోషిప్స్ అని, ఇలా ప్రత్యేక కుటుంబ ప్రార్థనలని, ఉపవాస ప్రార్థనలని, సంపూర్ణ రాత్రి ప్రార్థనలని, ఈ విధంగా అనేక రకాలుగా ప్రార్థన సహవాసములను ఏర్పాటు చేసి వాక్యమును ఎందుకు అందిస్తూ ఉంటారంటే, వెలిగించబడినటువంటి నీవు ఆరిపోకూడదని, నీ జ్వాల ఆరిపోయేటటువంటి జ్వాలగా ఉండకూడదని, ఒకప్పుడు వెలిగించబడి తర్వాత ఆరిపోయినటువంటి స్థితిలో నువ్వు ఉండకూడదని. మరి ఈ ఉద్దేశము నీకు అర్థమైందా?
ఉదయంనే ఈ వాక్యమును తీసుకుని రావడానికి గల కారణం ఏమిటంటే, నిన్నటి వాక్యము ఇంకా వెలిగించబడాలి అంటే ఈ కట్టె దానికి తగిలించబడాలి, ఈ వాక్యము దానికి అందించబడాలి, ఈ వాక్యము దానికి జోడించబడాలి. ఈ వాక్యము జోడించబడినప్పుడు ఆ వెలుగు నిత్యమైన ప్రకాశమానమైన స్థితిలో అది వెలుగుతూనే ఉంటుంది. ఈ వాక్యము చల్లారిపోయే పరిస్థితి లేదా చల్లారిపోయే సమయము వచ్చేటప్పటికి నేను మళ్ళా ఉదయమని వాక్యమును పట్టుకుని వచ్చి మళ్ళా వాక్యము ద్వారా ఆ కట్టెను మరి అందించుట ద్వారా ఆ వాక్యము ఎప్పుడు మరి నిర్జీవము కాకుండా వెలుగుతూ ఉంటుంది, ఆరిపోకుండా వెలుగుతూ ఉంటుంది. గల కారణం ఏమిటో తెలుసు, మిమ్మల్ని ఎప్పుడు కూడా వెలిగే వారిగా ఉంచాలని, జ్వాలగా ప్రకాశించే వారిగా మీరు ఉండాలని, జ్యోతుల వల్ల మీరు ఉండాలని, ఎప్పుడు కూడా మీలో వాక్యము ఆరిపోయినటువంటి స్థితిని కలిగి ఉండాలని ఈ కట్టె అయినటువంటి వాక్యమును ప్రతిరోజు ప్రతి ఉదయమున మీ ముందుకు తీసుకుని వస్తున్నా. రగిలించబడుతున్న ప్రియ సహోదరుడా సహోదరి, వెలుగు అనేక మందికి వెలుగును పంచటానికి వెలుగు, జ్యోతి వలె ప్రకాశించు. అనేక మందికి నీ యొక్క వెలుగులను పంచటానికి ప్రకాశించు. ప్రియ సహోదరుడా సహోదరి, నువ్వు ఒకవేళ ఆరిపోయినటువంటి అగ్ని వలె ఉంటే కనుక ఈరోజు ఒక తీర్మానం చేసుకో. అయ్యా, కట్టె వంటి నీ వాక్యమును నేను నిత్యము వెలిగించాలని, నిత్యము వెలిగించబడాలని, నిత్యము ప్రకాశించాలని, నిత్యము వెలుగును పంచాలని ఆశపడుతున్నాను. నాకు సహాయం దయచేయి. ఈరోజు తీర్మానం చేసుకుంటున్నాను, ప్రతిరోజు నీ వాక్యమును విని నేను వెలిగించబడాలని, నాలో ఉన్నటువంటి మంటను ఇంకా రగిలించాలని, నాలో ఉద్యమం ఇంకా ఉద్యమింపచేయాలని, నాలో ఉన్నటువంటి తేజస్సుని ఇంకా తేజస్మయంగా, ప్రకాశమానమైన స్థితిని ఇంకా ప్రకాశమానమైన స్థితిలాగా మార్చాలని తీర్మానం చేసుకుంటున్నాను అని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేస్తాను. దయగల తండ్రి, కృపగలిగిన దేవా, కట్టెలు లేకపోవడం వలన మంట ఆరిపోతుంది, అగ్ని ఆరిపోతుంది. వాక్యము అనుదినము అందించకపోవడం వలన మా ఆత్మీయ స్థితి ఆరిపోతుంది, మంట చల్లారిపోతుంది. ఇదిగో ప్రభా, ఉజ్జీవము సన్నగిల్లిపోతుంది, మా బ్రతుకుల్లో చీకటి ఆవరిస్తుంది, నిర్జీవమైన క్రియలు మాలో ఆవరిస్తున్నాయి. ఇదిగో ప్రభా, ఒక తీర్మానం చేసుకుంటున్నాం, మేము నిత్యము వెలిగే వారంగా ఉండాలని, జ్యోతుల వలె ఉండాలని, ప్రకాశమానమైన స్థితిని మేము నిత్యము కలిగి ఉండాలని ఆశతో ఇదిగో ప్రభా, ఈ ఉదయ కాలమున కట్టె వంటి వాక్యమును బట్టి ఇదిగో ప్రభా మేము ఆదరణ పొందుకుంటున్నాం, వెలిగించబడుతున్నాం, రగిలించబడుతున్నాం. మేము నిత్యము వెలిగే జ్యోతుల వలె మమ్మల్ని మార్చండి. ప్రకాశించే ప్రకాశమానమైన స్థితిని మేము నిత్యము కలిగి ఉండటకు చూపించండి. మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకున్నామని యేసు వారి నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.